స్వామి దేవాలయానికి ఈరోజు రాములోని స్వామి వారికి బలాన్ని, శక్తిని, యుక్తిని అన్ని విధాల అనుకూలించాలని వారిని ఆశీర్వదిస్తూ అర్చదార్చందపుత్రగావుదపురన్నదుస్వచ్ఛత ప్రార్షత శ్రియం వర్ధశ్యమాయుష్యమాయుధాత్సోపమానం మహామాయు. శాసనసభ్యులు గారికి శ్రీమాన్ నారాయణ విష్ణుర వాసుదేవాభిరక్షతు ప్రభాచ్యాజగన్మగవేంద్ర సంవదే పారావతం జర్భసంపదం వృషభవాయ సందవే బృహస్సానక్షత్రవద్బద్ధపుష్టియం కంకణ ధారణ జరుగుతుంది కాబట్టి ఒక్కసారి అందరూ కూడా చేతులు జోడించి శ్రీ సీతారామచంద్ర స్వామి గోవింద గోవింద. బృహస్సానక్షత్రవద్బద్ధపుష్టియం తుష్టిభగశుభనగ్రవీరం చక్రే జనందగే శ్రీమాన్నారాయణ విష్ణుర్వాసుదేవాభిరక్షతు దేవస్య పునఃత్యమ్యాః అస్య శ్రీదేవదేవోత్తమస్య శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామినః అనంతర ఆశ్రమ గృహస్థాశ్రమాన్ని స్వీకరించే ఘట్టం ఏర్పడుతుంది ఇప్పుడు. కాబట్టి అందరూ కూడా చెప్పండి,
యజ్ఞోపవీత దేవతాభ్యో నమః అర్ఘ్యపాదార పూజాం కృత్వా అందరు కూడా యజ్ఞోపవీత సమయంగా కోరుతున్నాం. ఓం ఓం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పరమం పవిత్రం పవిత్రం ప్రజాపతే ప్రజాపతే యత్ యత్ సహజం సహజం పురస్తాత్ పురస్తాత్ ఆయుష్య ఆయుష్య మగ్రియం మగ్రియం ముహూర్తస్సు సుముహూర్తో అస్తో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్సు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతరాజా రామ 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 జయ సీతారామ. దేవస్యాః పునరాచమనీయం దత్వా పృష్ఠవసి విష్ణోస్తప్రేస్తో విష్ణో సూర్యసే విష్ణో ఆద్రవపశివైష్ణవసి విష్ణవే త్వా పరస్య ప్రియమభే పాదో అస్యాం కరుమయత్ర దేవయవో వదంతే ఉరుక్రమస్య సహిబంధురిక్తా విష్ణో పరే పరమే బద్ధ ఉత్సః తదద్విష్ణుస్తమతే వీర్యాయ మృగాన భీమః కుజరాగరిష్టాః యస్యాశత్రుష విక్రమణేషు అధిక్షయంతి భవనాని విశ్వా పరమాత్రయా గర్వాకృతాన అదే మహిత్వమన్వష్టు వందే ఉభేతే విద్మనసే పృథివ్యాః విష్ణోగే వత్తం పరమస్య విచ్చే నారాయణాయ విద్మహే వాసుదేవ. ఆ తర్వాత ఈ ప్రాంతమంతా శుద్ధి కావడానికి పుణ్యాహవాచన కార్యక్రమం, తర్వాత స్వామివారికి ఆశ్రమ అంటే గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించడానికి ఆయనకు యజ్ఞోపవీతం దారం జరిగింది. వివాహానికి సమయం ఆసన్నమైంది. అయితే పూర్వకాలంలో అమ్మాయిని వెతకడం పని పురోహితులు చేసేవారట. అక్కడ ఉన్నటువంటి పిల్లవాడి యొక్క గుణగణాలు, వారి యొక్క అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్నీ కూడా పురోహితులు గమనించి ఈ పిల్లవాడు ఈ అమ్మాయికి యోగ్యుడైతే బాగుండు సీతాదేవి నామ్నీం వరాధినీం కన్యా సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం సీతాదేవి కన్యమాం కన్యా. చప్పుడు బాజావజంత్రీలు గోవిందా. అమ్మాయి ఎవరయ్యా అంటే గోత్రము. ఈ గోత్రం అనేటటువంటిది వంశానికి సంబంధించింది. ఋషుల యొక్క సంప్రదాయ, ఋషుల యొక్క సంతత ద్వారా, ఋషుల యొక్క విధి పరంపర ద్వారా మనకు వస్తున్నటువంటిది. ఒకే గోత్రంతో ఉన్నటువంటి వాళ్ళు ఇంటి వాళ్ళు అవుతారు. వేరే గోత్రాన్ని ఉన్నటువంటి వాళ్ళను పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి అమ్మాయి యొక్క గోత్రము అంగీరస, అయాస్య, గౌతమస అనే గౌతమాత్ర గౌతమ గోత్రంకు చెందినటువంటిది. అమ్మాయి యొక్క ముత్తాత గారు స్వరరోమవర్మన్ అనేటటువంటి అతను. ఆ అమ్మాయి యొక్క తాతగారు హస్వరోమ మహారాజు గారు. ఆ తరువాత వారి యొక్క తండ్రి గారు జనక మహారాజు గారు. ఆ జనక మహారాజు గారి యొక్క పుత్రిక సీతాదేవికి ఎవరినిస్తున్నారు? చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజ వర్మణో నాభాగ మహారాజ వర్మణో నత్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య అజ మహా గోత్రానికి సంబంధించినటువంటి వాడు నాభాగ మహారాజు వర్మన యొక్క ముత్తాత. అజమహారాజు యొక్క మనవడు
దశరథ మహారాజు వారి యొక్క పుత్రుడైనటువంటి వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు శ్రీ రామచంద్రుడు అనేటటువంటి పేరు గల అబ్బాయికి ఇప్పుడు వివాహం అనేది మనం చేస్తున్నాం. గోవిందా గోవిందా. చాలా సంతోషంగా ఉంది సార్. అయితే జిల్లాలో ప్రసిద్ధి పొందిన మన ఆలయం చాలా వెనుకబడి ఉంది సార్. నిధులు ఆలయంలో ప్రధానంగా చుట్టూ ప్రహరీ గోడతో పాటు సీసీ రోడ్డు, ఒక కళ్యాణ మండపం నిర్మిస్తే బాగుంటుంది సార్. అలాగే ధూపదీప నైవేద్యానికి కూడా ఆలయంలో చేర్పించాలని మీకు విన్నపిస్తున్నాం సార్. ఇంకా అర్చకులకు వేతనాలు కూడా వీడిసించే చెల్లిస్తున్నాం సార్. ప్రతి ఏటా ఈ బ్రహ్మోత్సవాలకు 10 లక్షల పైన ఖర్చు అవుతుంది సార్. కాబట్టి మీరు రామాలయంపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేస్తారని మీతో కోరుకుంటున్నాం సార్. మీ రామాలయంకి వచ్చినందుకు మరోసారికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ శ్రీరామనవమి. మరి ఈ సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని వీక్షించడానికి మీ గ్రామానికి రావడం జరిగింది. లోపల దేవస్థానం మన దేవుని దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ గ్రామ ప్రథమ పౌరులు గంగామణి గారికి, అదేవిధంగా పెద్దల మూప గంగారెడ్డి గారు మాట్లాడుతున్నారు. కొంచెం మన్నించాలి, ఇంకా నేను ఇంకా హైదరాబాద్ పోవాలా కొంచెం, అందుకని దయచేసి ఒకసారి దర్శనం చేసుకుని మీ అందరినీ కలిసిపోదామని వచ్చాను. చాలా సంతోషం మీ అందరినీ కలుసుకున్నందుకు. ఇవాళ చాలా పవిత్ర దినం. మరి శ్రీరామనవమి అంటే మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ రాముడు పుట్టినరోజు, ఇవాళ రాముడికి సీతామ్మను పెళ్ళాడినటువంటి కళ్యాణం రోజు, అదేవిధంగా రాముడికి పట్టాభిషేకం రోజు, ఈ 3 కూడా ఒకటే రోజు ఉన్నాయి. మరి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా, అంటే మేము చిన్నప్పటి నుండి రామాయణం చదివినాం, పుస్తకాలు చదివినాం. మరి అప్పుడు ఇంకా ఎన్టీ రామారావు గారు ఉండే, ఆయన సినిమాలు కూడా చూసినాం. అంటే పిల్లలకు తినడానికి అప్పుడు సినిమాలు తీసేది. అంటే ఈ అది ఇప్పుడు ఇక్కడ పిల్లలు కూడా ఎవరైనా చదవకుంటే కూడా రామాయణం చదవాలి. ఎందుకంటే రాముడు అనేవాడు ఒక